హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2 నోటిఫికేషన్లు వచ్చాయండి. ఒకటి 15వ తారీఖు ఎంట్రీ ఉంటుంది, మరొకటి 10వ తారీఖు అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం 1 by 1గా చూద్దామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. ముందుగా నేను మీకు చిన్న నోటిఫికేషన్ కాబట్టి 10వ తారీఖున జరిగే ఇంటర్వ్యూకి సంబంధించి చెప్తాను, దాని తర్వాత 15వ తారీఖు చెప్తాను అనమాట. సో ముందుగా మనం చూసినట్లయితే ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్, ఓల్డ్ రిమ్స్ ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్, ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే వెన్యూ అయితే ఉంటుందన్నమాట. 10th December 10 AM అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇందులో మనకి 3 కంపెనీల నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. జాన్సన్ లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా వచ్చింది. ఇందులో మీరు డిప్లొమా ఐటీఐ ట్రైనింగ్గా చేస్తే సరిపోతుంది. అంటే రోల్ అయితే మీది అదనమాట. ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీనికి 8,000 నుంచి 10,000 per month శాలరీ వీళ్ళు పే చేస్తారండి. 20 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. 18 years కంప్లీట్ చేసి 25 years బిలో ఉన్న వాళ్ళు, మెయిల్స్ ఎస్పెషల్లీ వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. నెక్స్ట్ మనం చూస్తే హిట్రో డ్రగ్స్ నుంచి వచ్చిందనమాట. జూనియర్ కెమిస్ట్ క్యూఏ క్యూసీగా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఐటీఐ డిప్లొమా బీఎస్సీ అండ్ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి, అంటే 2017 నుంచి 21 మధ్యలో పాస్ అవుట్ అయిన వారు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారనమాట. మనకి శాలరీ చేసుకుంటే 1.3 lakh per annum అయితే ఉంటుందన్నమాట. అలవెన్స్ కూడా కలుపుకుని వస్తుందండి. ఇది 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుంది. 19 years కంప్లీట్ చేసి 27 years బిలో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, మేల్స్కి మాత్రమే. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే మనం జస్ట్ డైల్ నుంచి వచ్చిందనమాట. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 17,000 నుంచి 20,000 per month శాలరీ ఇస్తారు. 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయన్నమాట. ప్రకాశం అండ్ ఏపీలో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. 19 years కంప్లీట్ చేసి 28 years బిలో ఉన్న వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు రిక్వైర్ అవుతాయంటే రెజ్యూము, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్, ఆధార్ కార్డ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. www.apssdc.in అనే వెబ్సైట్లో రిజిస్టర్ అయితే సరిపోతుందన్నమాట. ఒకవేళ మీకు ఆ వెబ్సైట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలియకపోయినట్లయితే మన ఛానల్లో వీడియో చేసామండి, ఒకసారి చూడండి. సో మరి నేను సెకండ్ నోటిఫికేషన్ చూద్దాం. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూస్తే 5th December 9 AM అయితే ఉంటుందండి ఇంటర్వ్యూ అనేది. వివి గిరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, దుంపగడప, ఆకువీడు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అయితే ఉందన్నమాట వెన్యూ అనేది. సో ఇందులో మనకి టోటల్ 16 కంపెనీల నుంచి 16 కంపెనీల నుంచి అయితే వచ్చిందనమాట. 1 by 1 చూద్దాం. ముందుగా మనం చూస్తే హిట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అండి. R&D డిపార్ట్మెంట్, క్యూసీ అండ్ క్యూఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 150 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. బీఎస్సీ కానివ్వండి, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానివ్వండి, ఆర్గానిక్ అండ్ అనలిస్టిక్ డిప్లొమా మెకానిక్ అవ్వచ్చు, లేదా ఐటీఐలో ఫిట్టర్స్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2019 నుంచి 21 పాస్ అవుట్ అయిన వారు మాత్రం అప్లై చేసుకోవాలండి. 10,000 దగ్గర నుంచి 18,000 రూపాయల వరకు per month శాలరీ ఇస్తారు వీళ్ళు. హైదరాబాద్లో లేదా తునులో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ వన్ చూస్తే జస్ట్ డైల్ నుంచి వచ్చిందనమాట. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 70 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఎనీ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 17,000 దగ్గర నుంచి 20,000 రూపాయలు per monthకి శాలరీ ఇస్తారండి వీళ్ళు. అక్రాస్ ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా సరే ఈ జాబ్ ఉండొచ్చు. మూడో కంపెనీ చూస్తే హీరో మోటోక్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. ప్రొడక్షన్ ఆపరేటర్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. మగవాళ్ళు అయినట్లయితే ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఆడవారు అయినట్లయితే ఇంటర్మీడియట్ చదివితే అప్లై చేసుకోవాలన్నమాట. 12,886 రూపాయలు per monthకి శాలరీ అయితే వీళ్ళు పే చేస్తారనమాట. నెల్లూరులో ఉన్న శ్రీ సిటీలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ 4వ చూస్తే భారత్ ఫిల్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. అసెంబ్లీ ఆపరేటర్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయన్నమాట. దీనికి 100 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. డిప్లొమా బీటెక్లో ఏ బ్రాంచ్ చేసినారని దీనికి అప్లై చేసుకోవచ్చు. 11,000 రూపాయలు జీతం ఇస్తారని వీళ్ళు. ఇది కూడా అంతే, మనకి శ్రీ సిటీ నెల్లూరులో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం 5th కనుక చూస్తే అమర్ రాజా బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందండి. మెషిన్ ఆపరేటర్, వెల్డింగ్ ఆపరేటర్గా వర్క్ చేయడానికి పొజిషన్లు అయితే ఖాళీ ఉన్నాయండి. 300 అయితే ఉన్నాయి పొజిషన్లు అయితే. 10th class ఇంట్రో ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినారని దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. 10,460 రూపాయల దగ్గర నుంచి 10,660 షిఫ్ట్ వైజ్ అయితే ఉంటుందండి. అన్ని అలవెన్స్ కూడా ఇస్తారండి వీళ్ళు. ఫుడ్ కానివచ్చు, అకామిడేషన్ కార్డు కల్పిస్తారనమాట. చిత్తూరులో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుందన్నమాట. అపోలో ఫార్మసీ 7వది కనుక చూస్తే అపోలో ఫార్మసీ నుంచి వచ్చిందండి. ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్ట్గా పోస్టులు ఖాళీ ఉన్నాయి. 30 పోస్టులు ఉన్నాయన్నమాట. 10th class ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఫార్మసీ, బీఫార్మసీ, డీఫార్మసీలో పీసీఐ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 9,400 దగ్గర నుంచి 15,000 రూపాయల వరకు నెలకు శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 8వ చూస్తే ఎస్బీఐ కార్డ్స్ నుంచి వచ్చిందనమాట. బీఆర్ఈ టీఎల్లో
బీఆర్ఎం యూనిట్ మేనేజర్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ లోపు మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 15,000 దగ్గర నుంచి 20,000 రూపాయల నెలకి శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. 9 చూస్తే ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ అనే ఒకటి కంపెనీ నుంచి వచ్చిందనమాట. డిఎస్టీ ఆఫీసర్స్ అనే పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి. 15 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10,000 దగ్గర నుంచి 15,000 రూపాయల నెలకు శాలరీ ఉంటుంది. ఇది కూడా అంతే. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కూడా అంతే అండి. క్యూసీ క్రాప్ నుంచి ఎస్బీఐ కార్డ్స్ నుంచి వచ్చిందనమాట. బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ సపోర్ట్ అనే పొజిషన్లు 200 దాకా ఉన్నాయండి ఖాళీ. ఇంటర్ అండ్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 10,000 దగ్గర నుంచి 20,000 రూపాయల నెలకు శాలరీ అయితే ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే జాబ్ యొక్క లొకేషన్ ఉంటే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూస్తే కుటుంబ కేర్ అనమాట. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి ఇది. ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ అనే పొజిషన్లు 25 ఖాళీ ఉన్నాయన్నమాట. ఇంటర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా సరే. 16,200 రూపాయలు నెలకి శాలరీ ఇస్తారు. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ 12 చూస్తే వరుణ్ మోటార్స్ నుంచి వచ్చింది. సేల్స్ అడ్వైజర్ టెక్నీషియన్స్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 30 పోస్టులు ఉన్నాయి అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ ఐటీఐ డిప్లొమో అంటే డిగ్రీ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, డిప్లొమో చేసి మరి అప్లై చేసుకోవచ్చు అండి. 8,500 దగ్గర నుంచి 12,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే వరుణ్ మోటార్స్ నుంచి వచ్చింది 12ది. సేల్స్ అడ్వైజర్స్ టెక్నీషియన్స్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 30 పొజిషన్లు ఉన్నాయండి. ఎనీ డిగ్రీ ఐటీఐ డిప్లొమా చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. 8,500 దగ్గర నుంచి 12,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ ఇస్తారు. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనం పవన్ హోండా అనే కంపెనీ నుంచి వచ్చిందనమాట. సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయండి. 30 పోస్టులు. ఐటీఐ డిప్లొమో, ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. 8,000 దగ్గర నుంచి 12,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా వచ్చింది 14ది. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారండి మనకి. 35 పొజిషన్లు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 12,000 నుంచి 15,000 రూపాయల వరకు శాలరీ ఇస్తారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ యొక్క లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. స్పిన్నర్స్ రీటైల్ లిమిటెడ్ నుంచి కూడా సేల్స్ అసోసియేట్ అనే పోస్టులు ఖాళీ ఉన్నాయి. 20 పోస్టులు. కనీసం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మినిమం ఎస్ఎస్సి అన్నారు. 10,280 రూపాయల దగ్గర నుంచి మనకి ఇంకా 3,000 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. అంటే 13,000 వేసుకోండి. భీమవరంలో జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూస్తే మేషో నుంచి వచ్చిందనమాట. సేల్స్ ఆఫీసర్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. 40 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. ఇంటర్ టు ఎనీ డిగ్రీ, ఫ్రెష్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎనీ సేల్స్ ఎక్స్పీరియన్స్. ఇంటర్ లేదా డిగ్రీ చేసిన ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మంచి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, లేదా సేల్స్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అంటున్నారు వీళ్ళు. 22,000 వరకు శాలరీ అయితే ఇస్తారండి. విజయవాడలో అయితే జాబ్ యొక్క లొకేషన్ ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫార్మల్ డ్రెస్ అయితే మీకు ఖచ్చితంగా వేసుకుని వెళ్ళాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ కాపీసు, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలండి. మగవారు, ఆడవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలన్నమాట. కోవిడ్-19 సంబంధించిన ప్రోటోకాల్స్ అయితే మీరు పాటించవలసి ఉంటుంది. ఏపీఎస్ఎస్డిసి అనే వెబ్సైట్లో రిజిస్టర్ అయితే సరిపోతుందన్నమాట. ఆ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలియకపోతే మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. హౌ టు రిజిస్టర్ ఏపీఎస్ఎస్డిసి అని చెప్పేసి ఆ వీడియో చూసి క్లియర్గా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజిస్ట్రేషన్లో మన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్. ఇలాంటి జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు డైలీ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఈ ఛానల్ని.